మొదలు అతను ఎందుకు పంపించారు? కాంచన, రవికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నా జీవితం కోసం రవికి మధువును దూరం చేయలేను. రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు. నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు. అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు. చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను. నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది. అమ్మా, నా భర్త విడాకులు తీసుకుంటే ఈ తాళి తీయాలా అమ్మా? నేను చచ్చిపోతే నన్ను సుమంగళిగా సాగనప్పుతారా? కాంచన, జరిగింది అది. సరదాగా క్యాసెట్ తీసుకుందామని మీ ఇంటికి వచ్చిన మధుకి కాకతాళీయంగా ఈ క్యాసెట్ దొరికింది. అందులోని కాంచన బాధను అర్థం చేసుకున్న మధు నా దగ్గరకు వచ్చి, అంకుల్, జీవితంలో ఓడిపోయిన వృత్తిపరంగా గెలిచే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు, వాదించే అనుమతి మీరివ్వండి అంది. ఎప్పుడు భార్యాభర్తల్ని విడదీసే వృత్తిలో ఉన్న నేను మధు మాటలకి ఆశ్చర్యపోయి ఆశీర్వదించాను. రవి, చూసావుగా, కాంచన ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదు. ఒరే రవి, కాంచన ఏడుస్తూ హడావుడిగా కైలాసగిరి కొండ వైపు వెళ్తుంది. కాంచన,